వెల్కమ్ టు యోయో టీవీ. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 షో మంచి టీఆర్పీతో రన్ అవుతోంది. ఇందులో మొదటిగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఆ తర్వాత మొదటి వారం బేబక్క ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్ లో మొదటి కంటెస్టెంట్ గా యష్మి గౌడ ఎంట్రీ ఇచ్చింది. మరి ఆమె ఎవరు, ఆమె రియల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ప్రముఖ సీరియల్ నటి యష్మి గౌడ 1995 ఆగస్టు 30న కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో జన్మించారు. ఆమె తండ్రి పేరు రమేష్. ఆయనకు సొంతంగా ఒక ఫ్యాక్టరీ కూడా ఉంది. యష్మి తల్లి విజయలక్ష్మి గృహిణి. ఇంట్లో ఎవరికి టీవీ సినిమా నేపథ్యం లేదు. యష్మికి చిన్నతనం నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఇష్టం. స్కూల్ డేస్ నుంచి ఆమెకు స్కిట్స్, డాన్స్ వంటి చేయడం అలవాటు. అంతేకాదు నటి కావాలని బాల్యం నుంచి కోరుకుంది. బెంగళూరులోని దయానంద్ సాగర్ ఇన్స్టిట్యూట్లో సివిల్ ఇంజనీరింగ్ చదివినప్పటికీ కాలేజీ రోజుల నుంచి మోడలింగ్ స్టార్ట్ చేసింది. ఓ మోడలింగ్ షో కోసం ఆమె కాలేజీలో ఆడిషన్స్ నిర్వహించినప్పుడు యష్మి గౌడ ఎంపికైంది. ఫ్రెండ్స్ తో కలిసి ఆడిషన్స్ కు వెళ్లిన యష్మి గౌడ విద్యా వినాయక సీరియల్ కు సెలెక్ట్ అయ్యింది. అంతేకాదు అందాల పోటీల్లోనూ మిస్ ఫోటోజెనిక్, మిస్ మైసూర్ టైటిల్స్ కూడా గెలుచుకుంది. 2017లో సీరియల్స్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అత్తిరిపోయే నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అయితే కన్నడ సీరియల్స్ చేస్తున్న సమయంలో తెలుగు నుంచి యష్మికి పిలుపు వచ్చింది. అలా స్వాతి చినుకులు సీరియల్లో వినీలగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అలాగే జీ తెలుగు సీరియల్లో నాగభైరవి సీరియల్లో భైరవిగా, కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుందగా యష్మి గౌడ అద్భుతంగా నటించింది. అలాగే జమ్నీలో అను అనే నేను సీరియల్ కూడా విలన్ గా నటించి మెప్పించింది. కృష్ణ ముకుంద మురారి సీరియల్ ముగిసిన తర్వాత మరో సీరియల్ చేయలేదు యష్మి. సూపర్ జోడీ వంటి పలు షోలు చేసింది. అయితే సీరియల్స్ లో చీరకట్టుతో కనిపించే యష్మి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఒకప్పుడు ఆమెకు ఒక ముక్క తెలుగు కూడా రాదు. హైదరాబాద్ కు వచ్చాక ఆమె తెలుగు బాగా నేర్చుకుంది. ఇప్పుడు హైదరాబాద్ తన సొంతూరు అయ్యిందని చెప్తూ ఉంటారు. బెంగళూరులో కంటే హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటానని, చార్మినార్ లో షాపింగ్, బిర్యానీ అంటే చాలా ఇష్టమని గతంలో ఓ ఇంటర్వ్యూలో యష్మి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ లో పవన్ రాజ్పుత్ తో కలిసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిత్యం ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో ఛాన్స్ వచ్చాక తాను బిగ్ బాస్ కు వెళ్తున్నట్లు సోషల్ మీడియా ద్వారానే హింట్ ఇచ్చింది. భయం వేస్తుంది, హ్యాండిల్ చేయగలుగుతానో లేదో అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా తన బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని, మూడ్ స్వింగ్స్ భరించలేడని తానే పంపేశానని చెప్పుకొచ్చింది. తన బిర్యానీ అంటే ఇష్టమని, ఎదుటి వాళ్ళు అబద్ధాలు చెప్తే నచ్చదని, తనకు ఆకలి వేస్తే కోపం వస్తుందని బిగ్ బాస్ స్టేజ్ పై చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ కు వెళ్లిన మొదటి వారంలోనే చీఫ్ గా ఎంపికైంది. యష్మి ఆస్తులు సుమారు 2 నుంచి 3 కోట్ల వరకు ఉండవచ్చని అంటారు. యష్మి తన ఆట తీరుతో టైటిల్ కొట్టాలనే విశ్వాసంతో ఉంది. మరి యష్మి టైటిల్ కొడుతుందా లేదా అనేది చూడాలి.